హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సిల్క్ థ్రెడ్తో రాఖీ ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఇక్కడ 2 కలర్ థ్రెడ్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను, కుందన్స్. నేనైతే ఇక్కడ ఒక సర్కిల్ కుందన్ అండ్ కొన్ని ట్రయాంగిల్ కుందన్స్ తీసుకున్నాను. ఇంకా మీరు మీ డిజైన్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎల్లో థ్రెడ్ని 30 రౌండ్స్ తీసుకోవాలి. అలాగే అన్ని థ్రెడ్స్ని తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న థ్రెడ్కి ఒక సైడ్ గ్లూ అప్లై చేసుకోవాలి, సో దట్ అవి దారాలు విడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ బ్రైడ్ చేయడానికి థ్రెడ్స్ని 3 పార్టిషన్స్గా తీసుకున్నాను. 2 yellows అండ్ 1 pink. మీకు కావాలంటే 2 pinks అండ్ 1 yellow ఆర్ 3 డిఫరెంట్ కలర్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకా బ్రైడ్ చేయడం స్టార్ట్ చేశాను. బ్రైడ్ చేయడం కొంచెం మనం 30 రౌండ్స్ తీసుకున్నాం కాబట్టి పర్లేదు. 20 రౌండ్స్ తీసుకుంటే ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. 10 రౌండ్స్ తీసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది. 30 రౌండ్స్ ఈజ్ ఐడియల్. బ్రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని థ్రెడ్స్ పింక్లోకి ఎల్లో థ్రెడ్స్, ఎల్లోలోకి పింక్ థ్రెడ్స్, ఎల్లోలోకి 2 yellows తీసుకున్నాం కాబట్టి 2 yellow థ్రెడ్స్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. నేను ఇక్కడ 30 రౌండ్స్ ఈచ్ కలర్ తీసుకున్నానని చెప్పాను కదా, అది ప్లాంక్కి అడ్డంగా తీసుకున్నాను. అడ్డంగా తీసుకోవడం వల్ల మనం బ్రైడ్ చేసిన తర్వాత లెంత్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ఎంత సైజ్ రిస్ట్కి అయినా. సో మీరు కూడా ప్లాంక్ తీసుకునేటప్పుడు అడ్డంగా తీసుకోండి, సో దట్ మనకు థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బ్రైడ్ చేయడం కంప్లీట్ అయ్యాక ఎండ్లో బ్రైడ్ అంతా అయిపోయాక కొంచెం వదులుకొని టైట్గా నాట్ వేసుకోవాలి. 2 sides కూడా నాట్ వేసుకోవాలి. 1 side ఆల్రెడీ గ్లూ అప్లై చేసాం కాబట్టి ఆ బ్రైడ్ అనేది విడిపోదు, సో దట్ ఆ గ్లూని కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అన్బ్రైడ్ చేయాలి. చేస్తే మనకి 2 sides ఈ 2 ends ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ బోత్ ది ఎండ్స్ని ట్రిమ్ చేసుకోవాలి ఈక్వల్గా, అన్ని థ్రెడ్స్ ఈక్వల్గా ఉండేలాగా. ఈక్వల్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం థ్రెడ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. మనకి బేస్ రెడీ అయినట్టే దీంతో. ఇప్పుడు మనం ఇక్కడ రాఖీ సెంటర్ పీస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి నేను ఆల్రెడీ 2 yellows థ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి బ్రైడ్ చేసినప్పుడు ఇక్కడ పింక్ తీసుకున్నాను, సో దట్ అది హైలైట్ అవుతుంది కాబట్టి. ఇది ఎన్ని రౌండ్స్ తీసుకోవాలి అంటే నియర్లీ ఒక 100 రౌండ్స్ వరకు తీసుకోవాలి. ఈ 100 రౌండ్స్ తీసుకోవడానికి మనం ఏదైనా చిన్న ఆబ్జెక్ట్ని తీసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడైతే ఒక బ్యాంగిల్ స్టాండ్ని తీసుకున్నాను, అదైతే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. దాన్ని 100 రౌండ్స్ తీసుకున్నాక కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫింగర్ మధ్యలో పెట్టుకొని బయటికి తీసి ఎగ్జాక్ట్గా హాఫ్కి ఒక 2-3 రౌండ్స్ వేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నాట్స్ వేసుకోవాలి. ఒక 3-4 నాట్స్ వేసుకుంటే చాలు, ఈజీగానే ఉంటుంది నాట్స్ వేయడం కూడా. నాట్స్ వేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రౌండ్ టిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెంటర్లోంచి కట్ చేసేసుకోవాలి, సో దట్ బోత్ ద ఎండ్స్ ఒకేలా కనిపిస్తాయి అన్నమాట. మనకి రౌండ్ టిప్ని ట్రిమ్ చేసేసుకున్న తర్వాత బోత్ ద ఎండ్స్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టి ప్రెస్ చేస్తే మనకి ఇలా ఒక రౌండ్ షేప్ అనేది ఒక ఫ్లవర్ షేప్లా ఫామ్ అవుతుంది. దానికి టాప్ అండ్ బాటమ్ బోత్ ద సైడ్స్ గ్లూ అప్లై చేయాలి, సో దట్ ఆ ఫ్లవర్ షేప్ అనేది అలానే సస్టైన్ అవుతుంది, విడిపోకుండా ఉంటుంది. బోత్ ద సైడ్స్ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని చుట్టూ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. చిన్నది అయితే చిన్నది, అంటే మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వరకు, అంత సర్కిల్ వరకు ట్రిమ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాక్ట్గా తీసుకున్నాను కాబట్టి పెద్దగా ట్రిమ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆ బ్యాంగిల్ స్టాండ్ అనేది ఎగ్జాక్ట్ సైజ్ అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న సెంటర్ సర్కిల్ పీస్కి మనకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు కుందన్స్తో. నేనైతే చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక సర్కిల్ అండ్ ట్రయాంగిల్స్ తీసుకున్నానని చెప్పి, ఫస్ట్ ఈ డిజైన్ వేసాను. సెంటర్లో సర్కిల్ వేసిన తర్వాత ఇంకొన్ని 2 ట్రయాంగిల్స్ ఎక్కువ పడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ సెంటర్ పీస్ని బేస్కి అటాచ్ చేసుకోవాలి, అంటే మనం బ్రైడ్ చేసిన థ్రెడ్కి. దీనికి మనం ఎగ్జాక్ట్ సెంటర్స్ చూస్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే 2 knots వేసాను కదా, ఆ 2 knotsని ఒక దగ్గర పెట్టుకొని సెంటర్ ఏదైతే వచ్చిందో దానికి మార్క్ చేసుకున్నాను గ్లూతో. అండ్ అక్కడ ఈ సెంటర్ పీస్ని అటాచ్ చేశాను అనమాట. అంతే, మనకి సిల్క్ థ్రెడ్ రాఖీ రెడీ అయిపోయింది. చూసారు కదా రాఖీ చేయడం ఎంత సింపుల్లో. ఈ రాఖీకి మీరు కూడా మీ బ్రదర్స్ కోసం ఇది తయారు చేయండి. అండ్ నేను ఇక్కడ ఇంకొక డిజైన్ కూడా చేశాను. ఇలానే కాదు, ఇంకా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు మనం. Lastly, please subscribe my channel and I hope you enjoyed the video.